మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది మా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గురుగారు? 2026వ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసిందే, ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది సంపూర్ణముగా ఈ సంవత్సరం మొత్తం వరకు ఉంది. అయితే జూలై 26వ తారీఖు వరకు కుటుంబ శని అయితే, జూలై 26 నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత కుటుంబ శని దోష ప్రభావంతో పాటుగా జన్మశని దోష ప్రభావాన్ని కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఏ విధంగా? ఆరోగ్యపరంగా, ధనపరంగా, మానపరంగా ఆరోగ్య సమస్యలు, ధనపరమైన సమస్యలు, శారీరకంగా, మనస్సుకు సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. ఎందుకంటే విముఖత, ప్రతి పని యందు కూడాను దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క శని ప్రభావం గోచరమవుతున్నాయి. అయితే ఈ శని ఇంతటి ఇబ్బంది కలగచేస్తే మరి రక్షించేటువంటిది ఏ గ్రహాల ప్రభావం ఉండదా, ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందానంటే అక్కడే మనకు సమస్యకి పరిష్కారం ఏంటనంటే గురువు ప్రధానంగా యోగకరుడు. మిథున రాశిలో గురువు మార్చి 14వ తారీఖు వరకు వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు అర్ధాష్టమ గురు ప్రభావాన్ని కూడా కలగజేస్తున్నాడు. ఈ కారణం చేత ఏం జరగబోతుంది? ప్రధానంగా మార్చి 14వ తారీఖు వరకు కీలకంగా ఉండాల్సినటువంటిది ఉద్యోగ విషయంలో, వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసహనానికి గురి కాకూడదు. ఖర్చులు అధికంగా ఉంటాయి, నిద్ర పట్టదు, ఏ పని యందు ఆసక్తి ఉండదు, ప్రతి పనిలో ఆటంకాలు అనేటువంటివి ఈ యొక్క శని ప్రభావము, గురువు కూడా వక్రీకరించి ప్రభావం చేత కలుగుతాయి. ఇక మార్చి 15 నుంచి ఎప్పటి వరకు? ఈ మార్చి 15వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అద్భుతంగా ఉంటుంది. అప్పటి వరకు పడినటువంటి కష్టాలకి కొంత ఉపశమనం ఈ గురు ప్రభావం వలన కలుగుతుంది. కానీ అది ఎంతోసేపు నిలవకుండా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు. షష్టమ ప్రభావం. ఈ సమయంలో ఏమవుతుంది? రుణగ్రస్తులు అవుతారు. మీ దగ్గర డప్పు తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లించలేక ముఖం చాటేస్తారు, లేదా రుణగ్రస్తులు అవుతారు. దీన్ని మనం పాజిటివ్గా తీసుకోదలిస్తే మన అవసరానికి పర్సనల్ లోన్స్ తీసుకోవడం కానీ, లేదా గృహ నిర్మాణానికి హౌసింగ్ లోన్ కానీ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక గురువు ఎలాగో అనుగ్రహంగా ఉండడు. ఈ కారణం చేత శని కూడా అనుగ్రహం లేని కారణం చేత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు, మొదటి 2.5 నెలలు, మొత్తం 7.5 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఇక నవంబర్, డిసెంబర్ మాసంలో గురువు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. ఇది అనుకూలంగా ఉండేటువంటిది. అంటే 7.5 నెలలు అనుకూలంగా ఉండకపోవడం, 4.5 నెలలు అనుకూలంగా ఉండడం ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. గురువు అనుకూలంగా ఉండే సమయం మనం జాగ్రత్తగా సమయాన్ని వినియోగించుకోవాలి. ఇక విద్య, ప్రధానంగా ఏలిన నాటి శని ప్రభావము, అలాగే గురువు అనుగ్రహంగా లేకపోవడం వల్ల విద్యార్థులకి కీలకమైన సమయం మార్చి 14వ తారీఖు వరకు. ఈ సమయంలోనే కదా అన్ని అకాడమిక్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అవుతుంటాయి, అకాడమిక్ ఇయర్స్కి. కాబట్టి ఎక్కువగా కష్టపడండి విద్యార్థులు. ఆషామాషిగా తీసుకోకండి. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల పట్ల శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. 150% కష్టపడితేనే 80% ఫలితాలు సాధించగలుగుతారు. ఇది గ్రహాల యొక్క ప్రభావం. దీని నుంచి బయటపడడం కోసం దైవానుగ్రహం పొందే ప్రయత్నం ఎలాగో మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక
ఉద్యోగ సంబంధంగా అంటారా? ముందు తెలియచేసుకుందాం. ఈ ఉద్యోగ సంబంధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ సమయంలో ఉద్యోగం మారాలి, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అనేటువంటి విషయాలు. ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ఆఖరి 2 నెలలు లేదా ఏప్రిల్ అండ్ మే నెలలు ఇవి వివాహానికి అనుకూలంగా ఉండే సమయం. వివాహం నిశ్చయమవుతుంది, ఇంటివారు అవుతారు. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు సంతోషంగా ఉండవచ్చు, అందులో ఇబ్బంది పడాల్సింది లేదు. ఇక దాంపత్య విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా ఈ మార్చి 14వ తారీఖు వరకు, అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు దంపతుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఏదైనా కానీ సంయమనం పాటించండి. అతి దుడుకుతనం, తొందరపాటుతనం, మాట జారడం ఇవి పనికిరావు. ఆ సమయంలో జాగ్రత్తగా మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, లేదా ఎవరితో కలిసి పని చేస్తున్న వాళ్ళతో మీరు ప్రేమగా నవ్వుతూ పలకరించే ప్రయత్నం చేయండి. చాలా మటుకు సమస్యల్ని మీరు తగ్గుముఖం పట్టించవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వచ్చేసేసరికి ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి, డైట్ కంట్రోల్ అనేటువంటిది పాటించాలి. ఇలా డైట్ అనేది పాటించాలి. ముఖ్యంగా నడుము దగ్గర నుంచి పాదాల వరకు బలహీనంగా అనిపించడం, ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉండడం, శ్వాస తీసుకోలేకపోవడం లాంటి సమస్యలు కుంభరాశిలో జన్మించినటువంటి వారు పొందే అవకాశం ఉంటుంది. ఎసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించి సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏప్రిల్ అండ్ మే మరియు నవంబర్, డిసెంబర్ నెలల్లో కన్సీవ్ అవ్వడం కానీ, సంతానం కలగడం కానీ జరుగుతాయి. దైవానుగ్రహంతో కూడిన సంతానం కలుగుతుంది. ఇక విదేశీయానానికి సంబంధించి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఏప్రిల్, మే నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి. అక్టోబర్ తర్వాత అనుకూలంగా ఉండే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు విదేశీయానానికి ప్రయత్నం చేయండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. పెద్దల యొక్క, అధికారుల యొక్క అండదండలు లేకపోవడం వల్ల ఖర్చులు తప్ప ఫలితము శూన్యముగా ఉంటుంది. ఈ సంవత్సరం గ్రహానుకూలం లేదు కాబట్టి వచ్చే సంవత్సరానికి ప్రయత్నం చేయడానికి సమాయత్తం అవ్వండి అని చెప్పవచ్చు. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా అవకాశాలు అంతంత మాత్రమే. సినిమా, టీవీ సీరియల్స్, సోషల్ మీడియా, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ధన రాబడి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంటుంది. తద్వారా భవిష్యత్తుకి ఒక మంచి బాట వేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి రైతులు వాణిజ్య పంటలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. తద్వారా అధిక ధన సంపాదన మీకు సొంతమవుతుంది. ఈ విషయాన్ని వీక్షించేటువంటి కుంభరాశిలో జన్మించిన రైతులు గమనించగలరు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ చర్మ సంబంధము, తోలు సంబంధము, ఇటుక, ఇసుక, మట్టి సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఇనుముతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్, గ్రౌండ్ ఆయిల్స్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఉన్న వ్యాపారాన్ని నడుపుకోవడం మంచిది. కింది స్థాయి ఉద్యోగస్తులు, క్లాస్ 4 క్యాడర్ ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి తప్ప కొత్త వాటికి అర్రులు చాచకుండా ఉండడమే ఈ సంవత్సరం అంతా చేయాల్సినటువంటిది. ఇక సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే మిగతా వృత్తులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ఈ సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ మరియు కళాశాలలు, విద్యా సంస్థలు, ఈ సంబంధించినటువంటి బంగారు వ్యాపారస్తులు, టిఫిన్ సెంటర్సు, రెస్టారెంట్స్, హోటల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, రోడ్ సైడ్ వెండర్సు, దైవ సంబంధమైనటువంటి వృత్తులు, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, తీర్థయాత్రల వృత్తులు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్న వ్యాపారాన్నే కొనసాగించుకునే ప్రయత్నం చేయండి. కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకండి. వ్యాపార విస్తరణకి అనుకూలంగా లేదు. అంతగా కావాలి అనుకుంటే ఏప్రిల్ అండ్ మే
నవంబర్ అండ్ డిసెంబర్ నెలలే అనుకూలంగా ఉంటాయి. ఇక ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలతో సతమతమవుతున్నారు అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్ దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. గ్రహాలు అనుకూలంగా లేవు కావున దైవానుగ్రహంతోనే అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఇట్టి దైవానుగ్రహం కోసం మీరు ఏం చేయాలో చెబుతాను. అలాగే మీరు చేసుకునే దానితో పాటుగా అదనంగా మన పీఠం ఆధ్వర్యంలో ప్రతీ నెల ఒక పర్వదినం రోజున పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనగా ఆరోగ్యం కోసం మృత్యుంజయం, శత్రుబాధ, నరదృష్టి, నరఘోష, కోర్టు సమస్యలకి సుదర్శన హోమాలు, మరియు ఉద్యోగ సమస్యలకి పురుష సూక్త విధానంగా హోమాలు, వివాహం కాని వాళ్ళకి ఆర్థిక బాధలు, దాంపత్య సమస్యలకి లక్ష్మీ హోమాలు, ఇలా 21 రకాల హోమాది కార్యక్రమాలు మీ గోతనామాదులతో జరిపించడం జరుగుతుంది. వీడియోలు కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే మన ఆధ్వర్యంలో 2026 నుంచి నూతన శకానికి ప్రారంభం చేస్తున్నాం. సంకల్ప మందిర్ అనే పేరు మీదుగా సోషల్ మీడియాలో ప్రవేశం, యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్లో మీరు వాటిని కనుక ఫాలో అయినట్లయితే ప్రతిరోజు కూడా ఒక మంచి విషయము, మీ యొక్క జాతకరీత్యా చేసుకోవాల్సినటువంటివి, ధర్మ సందేహాలకు సంబంధించిన అన్ని వివరాలు అందులో మీకు తెలియపరచడం జరుగుతుంది. వాటిని ఫాలో అయ్యారంటే ముందుగా మీకు అన్నీ కూడాను మీకు రావడం జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ సంబంధముగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏ సమయంలో ప్రయత్నం చేయాలి? ఏప్రిల్ 14 నుంచి మే 14 మధ్యకాలంలో మంచి సమయం. అలాగే జూలై 16 నుంచి ఆగస్టు 16 మధ్యకాలంలో మంచి సమయం. మరియు నవంబర్ 16 నుంచి జనవరి 13వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా మంచి సమయము. నవంబర్ 16 నుంచి డిసెంబర్ వరకు. అలాగే ఈ సంవత్సరం జనవరి 13వ తారీఖు వరకు మంచి సమయం. మళ్ళీ ఒకసారి తెలియచేస్తాను. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు, అలాగే జూలై 16 నుంచి ఆగస్టు 16వ తారీఖు వరకు, మరియు నవంబర్ 16 నుంచి మొత్తం డిసెంబర్ మంత్ మొత్తం కూడా ఈ సంవత్సరం జనవరి 13వ తారీఖు లోపల వరకు మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. మిగతా సమయాల్లో కనుక ప్రయత్నాలు చేస్తే ఆశించి భంగపడడం లేదా కష్టాలు పడడం తప్ప వేరే ఫలితం అనేటువంటిది ఉండదు, గమనించాలి. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మార్చి వరకు కూడా నేను గొప్ప అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అహంకారం తగ్గించుకోండి, దుందుడుకు స్వభావాన్ని తగ్గించుకోండి. మీరు చాలా మటుకు గ్రహాలు అనుకూలంగా లేవు, మీరు తగ్గి ఉంటే ఆ గ్రహాలు కూడా అనుకూలంగా అవుతాయని చెప్పవచ్చు. ఇక ఏప్రిల్ నెలలో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాగ్వివాదాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇతరులతో చాలా తక్కువగా మాట్లాడండి. ఇక మే 1 నుంచి జూన్ 19వ తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం, అన్ని విధాలుగా జయం కలుగుతుంది. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం, ఉద్యోగంలో భయభ్రాంతులు, అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ప్రధానంగా నష్టాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి సమయం. చేసే ప్రయత్నంలో దైవానుగ్రహంతో ఉన్నట్లయితే తప్పకుండా విజయం మీకు సొంతమవుతుందని చెప్పవచ్చు. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు ప్రధానంగా భాగస్వాములతో, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి లేదా ఎవరితో కలిసి పనిచేస్తున్నా వాళ్లతో మాత్రం వాగ్వివాదాలు, కొట్లాటలకి దూరంగా ఉండండి. అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఈ విధంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని రకాలుగా దైవానుగ్రహం తోడైతేనే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టి ఆనందకరంగా ఈ 2026లో మీరు జీవిస్తారు. అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం మీ యొక్క జన్మ జాతకరీత్యా ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టక పారాయణము, అలాగే వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం కనుక ప్రదోష కాలంలో చేసుకొని ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసుకొని
5 ప్రదక్షిణలు గనక చేయండి. తప్పకుండా ఒక వారం రోజుల పాటు చేస్తే మీ సమస్యకి పరిష్కారం భగవంతుడే తెలియజేస్తాడు. ఇంతకీ పరిష్కారం కాకపోతే సమస్యలకి మీ యొక్క దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి. మరింత ఆనందకరంగా జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ కుంభరాశి వారికి 2026లో ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్ని పొందుపరచండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలాంటి స్థితిగతులు ఉండబోతున్నాయి? కుంభస్థలాన్ని బద్దలు కొట్టే ఫలితాలు ఉంటాయా, లేదంటే సాదా సీదాగానే ఉంటుందంటారా? సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు కుంభరాశి కుంభస్థలం అని భలే రేప వాడారుగా. అయితే ఒక విషయం ఏంటంటేనండి, కుంభరాశి వారి కొన్ని వేల జాతకాలు చూశాను కదా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, పక్కన హ్యాపీగా ఉంచాలని చూస్తారు. ఇంకోటి ఉండదండి వాళ్ళ కాన్సెప్ట్. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం. వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అది గొప్ప విషయం. ఎందుకంటే అదేంటో విచిత్రం. న్యాచురల్ 11th హౌస్ అవడం వల్ల ఏదో లేదని చెప్పి అంత బెంగ ఉండదంటారు. అసలు ఏడుపు ఉండదు. పక్కోడి మీద ఏడవడం అనేది ఉండదండి వాళ్ళు ఎప్పుడూ కూడా, కుంభరాశి వారు. ఇంకోటి ఏంటంటే పాపం వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా మనం ఇంకో దగ్గర ఎక్కడో రూట్ దొరుకుతుందిలే అనే ఒక హోప్తో బతుకుతుంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఉన్న దాంట్లోనే హ్యాపీనెస్ వెతికేసుకుంటారు. న్యాచురల్ 11th హౌస్ లగ్న కదండి అది. అయితే వీరికి ప్రజెంట్ లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు, ధనస్థానంలో ఏలినాటి శని నడుస్తూ పంచమ గురువు ఉన్నాడు. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ లగ్న రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇమాజినేషన్స్, ఇల్యూజన్స్ పెరుగుతుంటాయండి. అంటే వీళ్ళకి ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది అనేటువంటి ఇల్యూజన్స్ పెరుగుతుంటాయి వీళ్ళకి చెప్పాలంటే. అది కొద్దిగా చూసుకోవాలి చెప్పాలంటే. ఓకే. అలాగే రెండవది ఏమిటి అంటే ఏలినాడ్స్ అని 2వ స్థానంలో కుటుంబ స్థానము, ధనస్థానంలో ఉంది కదా, మరి ఏమిటి పరిస్థితి అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. అయితే నేననేది ఏంటంటే ఈ ధనస్థానంలో ఎప్పుడైతే ఏలినాడ్స్ అని ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో అందులో ప్రధానంగా వ్యయాధిపతి 2లో ఉన్నాడు. అంటే ఎవరికైనా పలానా ఇన్వెస్ట్మెంట్ కోసం అని వీళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినట్లయితే, ధనం ఇచ్చినట్లయితే దానివల్ల వీళ్ళే ఇంకా ఇబ్బంది పడతాం. మనం చూడండి, ఒక్కోసారి ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటాం. అరే వీడు ఏదో పాపం ఇబ్బందుల్లో ఉన్నాడను ఫ్రెండ్స్కో పరిచయస్తులకి ఎవరికోసారి ఇచ్చేస్తాడు కదా, ఆ ఇవ్వడమే పెద్ద తప్పైపోతుంది. ఎందుకు ఇచ్చాను రా బాబు వీడికి డబ్బులు, మళ్ళీ వాడితోనే మనం మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ శని ఏదైతే ఉందో ఈ 2వ స్థానంలో ఉండడం అనేటువంటిది పర్టికులర్గా. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఈ పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే గురుబలం ఉంది. ఎంత మీకు రాహు రాశిలో ఉన్నా కూడా గురుబలం ఆల్మోస్ట్ వీళ్ళకి ఈ సంవత్సరం 5 నెలల పాటు ఉంటుంది. ఈ 5 నెలల పాటు ఉండడం వల్ల 2వ అధిపతి 5లో ఉండడం, తర్వాత 6లోకి వెళ్ళి ఉండడం వల్ల మీకు ఎంత డబ్బు స్ట్రక్ అవుతున్నా ఏదో ఒక రూపంలో ధనం మాత్రం వస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిన అంశం ఏమిటి ఇక్కడ అంటే ఇమాజినేషన్ కారకుడికి రాహు సంబంధం వచ్చేసింది. లగ్నంలో రాహు సంబంధం వచ్చేసినందుకు కొంచెం అనవసరమైన భయాలు వీళ్ళు పోగొట్టుకోవాలి. సార్ సాధారణంగా పెద్ద భయపడరు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే డైవర్ట్ చేసేసుకుంటారు, భయాన్ని ఇంకో ఎంజాయ్మెంట్ వైపు తీసుకెళ్ళిపోతారు. రకరకాల టీవీలో సీరియల్ చూస్తున్నాం, వెబ్ సిరీస్ చూస్తున్నాం, లేకపోతే ఇంకోటి ఏదో చక్కగా నవ్వుకుంటున్నాం, అలా వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. అయితే వీరికి ఈ సంవత్సరం అంటే కెరీర్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో ఫైనాన్షియల్గా అయితే ఎప్పటికీ బాగుంది. జూన్ నుంచి 2026 సంవత్సరంలో జూన్ నుంచి వీళ్ళు చూడండి, కొంతమంది ప్రమోషన్స్ వస్తాయా, అసలు నా జీవితంలో ఇక్కడే ఆగిపోతా, నా ఎదుగుదల ఉంటుందా ఉండదా అని భయపడేటువంటి వారికి జూన్ మాసం నుంచి ఖచ్చితంగా 4.5 నెలలు మంచి సమయం వీళ్ళు కెరియర్ విషయంలో డెసిషన్స్ తీసుకోవడానికి చెప్పాలంటే. అది కెరీర్ విషయంలో అనుకోండి, పరాక్రమంగా అంటే ఏదైనా కొత్తగా ప్రయత్నం చేసేటువంటి అంశాల్లో అనుకోండి, మంచి సమయం చెప్పాలంటే. అలాగే కుంభం వారికి మొదటి 5 నెలలు కూడా గృహము, వాహనము కొనుగోలు చేయడానికి చక్కటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంది, దానికి ఏం ప్రాబ్లం లేదు.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ లగ్న రాహువు సప్తమంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో ఈ సప్తమ కేతువు పర్టికులర్గా ఏంటంటే ఈ కేతువు యొక్క ప్రభావము వివాహ సంబంధించిన విషయం మీద చూపిస్తూ ఉంటుంది. ప్రభావం, దీని ప్రభావం అంటే వీళ్ళకి వివాహ సంబంధించినటువంటి అంశాలలో అంటే ఎటువంటి పరిణామాలు జరగనున్నాయి, ఎటువంటి విషయాలలో ఈ అంటే కొంతమంది చూడండి ఒక్కోసారి మనం వివాహం దాకా వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటుంది. అంటే ఇటువంటివి ఎక్కువగా చూపిస్తుంది, ఈ పరిణామాలు ఎక్కువగా చూపిస్తుంది కేతు. అంటే విచిత్రంగా జరుగుతాయండి పరిణామాలన్నీ కూడా. అంటే అసలు అనుకోలేదు ఇలా జరుగుతుంది ఏంటి అసలు, అంటే ఏదైనా ఒక సంబంధం సెట్ అయిపోయినా ఏంటి ఇలా జరిగిపోయింది, అవ్వకపోయినా ఏంటి ఇంకా అయిపోద్ది అనుకుంటే అవ్వలేదేంటి, ఇటువంటి ఫలితాలు ఎక్కువగా జరుగుతుంటాయి, గుర్తుపెట్టుకోండి కుంభం వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కుంభము వారికి పర్టికులర్గా ఈ దశమ స్థానం మీద గురువు యొక్క దృష్టి, అంటే కుంభం నుంచి దశమ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నందుకు కెరీర్ పార్ట్ బాగుందని చెప్పుకున్నాము. కాకపోతే ఈ వివాహ నిర్ణయాలు మాత్రం వీరు ఈ సంవత్సరం నవంబర్ తర్వాత తీసుకోవడం మంచిది. ఇంకా తప్పదండి, సంబంధం కుదురుకుంది, ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ మార్చిలోనే ఏప్రిల్లో అనుకుంటున్నాము, మరి మే లోపల అనుకుంటున్నాము, ఇప్పుడు మీరు చూస్తే నవంబర్ వరకు అంటున్నారు అనుకుంటే కనుక గణపతి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన, ఎందుకంటే లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి దుర్గా గణపతుల యొక్క ఆరాధన చేయడము. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళకి కాలభైరవుడి యొక్క అష్టకం చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడున్న కండిషన్లో. ఎందుకంటే లగ్న రాహు యొక్క ప్రభావం తగ్గిస్తుంది, అది ధనస్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం తగ్గిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు కూడా కాలము, ఇప్పుడు మనకు చూడండి మనం మార్కెట్ ఫేవర్గా లేదు అంటాం, ఇప్పుడు మార్కెట్ అంత బాగాలేదండి. ఇప్పుడు చూడండి మామూలుగా భూ సంబంధించిన విషయాల్లో 1.5 year నుంచి మార్కెట్ అంత లేదండి, రియల్ ఎస్టేట్ అండి అంటున్నాం. అంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి, విభత్సంగా ఉండేది, పెరిగిపోతూనే ఉంది అసలు. మీరు నమ్మరు, నేనైతే ఒకసారి మంసాన్పల్లిలో గోశాల కడదామని వెళ్తే 6 సంవత్సరం ముందు వెళ్తే 50 లక్షలు అండి, 40-50 లక్షలకి ఇచ్చేస్తున్నాడు ఎకరం. ఒక 1 year తర్వాత వెళ్తే 3 కోట్లు 5 కోట్లు, జస్ట్ 1 yearలో. నేను షాక్, అరే ఏమిట్రా అయితే అసలు. నేను ఆ ప్లేసుల కోసం బ్రోకర్ తీసుకెళ్ళి తిప్పుతుంటే నా కళ్ళ ముందే 15 రోజుల్లో ఒక అతను ఒక పావు ఎకరం ₹1,00,00,000 కొని 1,20,00,000 అమ్మేశాడు 15 రోజుల్లోనే. జస్ట్ 15 days ఆఫ్ స్పామ్ ఆఫ్ పీరియడ్లో 15 లక్షలు సంపాదించాడు. ఎవడు సంపాదిస్తాడు 15 లక్షలు 15 రోజుల్లో? అంటే అంత ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా ఈ విచిత్రాలనే జరుగుతూ ఉంటాయి లగ్న రాహు సప్తమకేతు ఉన్నప్పుడు. అయితే ఈ రాహు సప్తమకేతు ఉన్నప్పుడు కొన్ని ఈవెంట్స్ కూడా ఇస్తాడు. అంటే కొన్ని లైఫ్లో చేంజింగ్ ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతాయి ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. అది వివాహం విషయంలో కావచ్చు, సామాజిక సంబంధించిన అంశాల్లో కావచ్చు, లేదా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి, అది స్త్రీ అయినా పురుషుడైనా, వాళ్ళు పొలిటికల్గా ఎదగడానికి కూడా ఈ కాంబినేషన్ బాగుంటుందని చెప్పొచ్చు మనం. అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది? ఎంతో కాలం నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్నామండి, మాకు తగిన గుర్తింపు లేదని కాస్త ఫీల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? ఇప్పుడు మనకు చూడండి ఇవాళ రేపు ఇదంతా కూడా ఏంటంటే ఇన్స్టా యుగం, ఫేస్బుక్ యుగం, ఆన్లైన్ యుగంలాగా అయిపోయింది. వీళ్ళకి ఆన్లైన్ గుర్తింపు బీభత్సంగా వస్తుందండి. రాహు ఉన్నాడుగా, ఉండనివాడు ఆయన. మీరు కుండ లోపల ఉన్నా సరే బయటికి తీసుకొని చూపిస్తాడు. కుంభరాశి కదా, కుండ బద్దలు కొట్టినట్టు ఇందాక మీరు ఏదో అన్నారు, కుంభస్థలాన్ని కొట్టినట్టు అన్నట్టు కుంభస్థలాన్ని కొట్టేటువంటి అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వీళ్ళు కొంచెం ఎక్కువగా దుర్గానామం చేస్తే అది నెగటివ్గా వెళ్ళకండి. ఇప్పుడు ట్రోల్ అయ్యేది ఉంటుంది, అదేవిధంగా ఫేమస్ అయ్యే యోగం ఉంటుంది. అది బ్యాడ్గా ట్రోల్ అవ్వచ్చు, మంచిగా ట్రోల్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు కదా, ఫేమస్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు దుర్గాదేవి ఆరాధన చేస్తారో మంచిగా ఫేమస్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. అది ఇక సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి చెడు ఫలితాలు ఉండకూడదు, అంతా మంచి జరగాలనుకుంటే ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు? సంవత్సరం మొత్తము కూడా చూసుకున్నట్లయితే దైవారాధన ఎటువంటిది చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా వీళ్ళు విష్ణు సహస్రనామాలు చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా. కాకపోతే వీళ్ళకి 1st 5th month వరకు కూడా గురువు అక్కడ ఉంటాడు కాబట్టి దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయడం చాలా మంచిది చెప్పాలంటే వీరికి. అది ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి 2026 ఏ విధంగా ఉండిపోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి.
మనకు 12 రాశులకు గాను 2026 జనవరి నుండి 2027 జనవరి వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి రాశి రీత్యా చూసుకున్నట్టయితే వీళ్ళు కుంభరాశిలోనే కుజుడు, రవి, అలాగే రాహువు సంచరిస్తున్నారు ప్రస్తుతం, శుక్రుడు కూడాను. తర్వాత రెండో ఇంట మీనరాశిలో శని సంచార ప్రభావం, అంటే ధనస్థానంలోనూ, అలాగే రాహు జన్మస్థానంలోనూ ఉండడం వల్ల ఏడో ఇంట సింహరాశిలో కేతువు సంచరించడము, అలాగే గురువు వచ్చేటప్పటికి ప్రస్తుతం పంచమ స్థానంలో జూన్ వరకు 5వ ఇంట, తర్వాత జూన్ తర్వాత 6వ ఇంట ఆరోగ్య స్థానంలో, ఇక్కడ పంచమ స్థానం సంతాన స్థానంలో ఉండడం. ఇక్కడ ఏమైందంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్లు, అంటే కొద్ది రోజులు బాగుంటుంది, మళ్ళీ కొద్ది రోజులు బాగుండదు. ఈ కుంభరాశి వారికి ధనస్థానంలో శని ప్రభావం వల్ల కష్టే ఫలి. ఏమిటి కష్టే ఫలి? ఆ కష్టం ఏమిటి? వీళ్ళు ఎక్కువగా అధిక శాతం దైవ నామస్మరణ, దైవ దర్శనాలు, పుణ్యనది స్నానాలు, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే దాన ధర్మాలు. దాన ధర్మాలు అంటే ఏదో పెద్దగా గొప్పగా దాన ధర్మాలని కాదు, ఎవరి తోచింది వాళ్ళు, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు దాన ధర్మాలు. ఇవే వీళ్ళను కొంతవరకు కాపాడతాయి. ఇది 100% సత్యం. ఎందుకు అంటే ఈ రాశి వాళ్ళకి అనేక విషయాలలో కూడా శత్రువులు అధికంగా ఉన్నారు. అనేక విషయాలలో అంటే ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగంలోనే తోటి వాళ్ళతో శత్రుత్వాలు, వాళ్ళతోనే గొడవలు, తగాదాలు, మనం చేసే ఉద్యోగంలోనే కుంపటి ఏర్పాటు చేసుకోవడం. ఏమిటి కుంపటి అంటే? ప్రతి ఒక్కరితోనూ మాట పట్టింపులు, లేదా ఇంకా కూడా అనేక రకాలుగా వాళ్ళతో గొడవలు, కొట్లాట్లు. ఇంకా కూడా చెప్పాలంటే అధికారుల వల్ల భయము, వాళ్ళ వల్ల ఇంకా ఉన్న ఉద్యోగాలను పోగొట్టుకోవడము, అంటే వాళ్ళని ఎదిరించి ఇటువంటివి సమస్యలు. మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా సమస్యలు వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి వీళ్ళకి. అందుకనేసి ఈ కుంభరాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా వీళ్ళ యొక్క నడవడిక, వ్యవహార శైలి, మాట తీరు మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడి, లేదంటే మాటల్లో తడబాటు పడి, తొందరపాట్లు పడి మాట్లాడడం, ఆవేశపూరితంగా మాట్లాడడం, లేదంటే మనకు మైండ్ కంట్రోల్ లేకుండానే మాట్లాడడం, దాన్ని మతి తప్పిన మాటలు అంటాం కదా, ఇట్లా అనుకోకుండా మన సమస్యను మనమే తెచ్చుకొని తర్వాత బాధపడడం. ఏమిటి? ఒక మాట అనేయడం, తర్వాత ఎందుకన్నాం దానివల్ల మనకి ఇప్పుడు ఇబ్బంది వచ్చింది కదా చూడు అని చెప్పేసి మళ్ళీ దాన్ని మనము తరచూ రిపీట్ చేసుకోవడం. ఇలా మానసిక పరమైనటువంటి ఇబ్బందులకు గురి అవకాశం ఉంది. శత్రువులు అధికమయ్యే అవకాశం ఉంది. ఆ శత్రువులు ఎక్కడో ఉద్యోగంలోనే కాదు, ఇంట్లో కూడా, బయట కాదు, అంటే బయట ఉన్నారులేండి, ఇటు కుటుంబంలోనే శత్రువులు అధికమయ్యే అవకాశం ఉంది. అంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, కొట్లాట్లు, ఇంకా ఎడబాట్లు, చెప్తే అధికంగా డైవర్స్లు, ఏమిటి ఇటువంటి సమస్యలు, కోర్టు వ్యవహారాలు అధికంగాను, పోలీస్ స్టేషన్లు, ఇలాంటి సమస్యలతో కూడుకొని కూడా ఉన్నాయి. అలాగే దీంతోపాటు మనకు మిత్రులు అనుకున్న వాళ్ళతోనే నష్టాలు, నమ్మి మోసపోవడం అంటారు కదా. మనం ఏదైనా సరే ఒకరిని నమ్మి మాట ఇవ్వడం కానీ, ఒకరిని నమ్మి మధ్యవర్తిగా వ్యవహరించడం కానీ, అలా మధ్యలో ఇద్దరి మధ్యవర్తిత్వం చేస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వీళ్ళకు నష్టాన్ని కలగజేస్తారు. మధ్యలో పోయినందుకు దోవన పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తినేసుకోవడం.
అంటే దోవనపోతున్నది సమస్య, ఆ సమస్యను ఎందుకు పోతావురా అని మన ఇంటి దాకా పిలుచుకొని దాన్ని మనమే తినేసుకోవడం అన్నట్టుగా అనమాట. అంటే దవనపోయే దరిద్రాన్ని మనమే కొనుక్కొచ్చుకోవడం. సమస్య ఏమీ లేదే అని చెప్పి దాన్ని కొనుక్కొచ్చుకోవడం అన్నట్టుగా ఇలా పరిస్థితి ఉంది అన్నమాట. కాబట్టి అందుకనేసి వీళ్ళు గొడవలు తగాదాలకి దూరంగా ఉండాలి. గొడవలు ఇంట్లోనే భార్య అనుకుందాం, లేదా తల్లి అనుకుందాం, లేదా అన్నదమ్ముళ్ళు తండ్రి అనుకుందాం, వాళ్ళు ఏదన్నా ఒక మాట అన్నా దాన్ని మనము తలంచుకొని పోవడం కూడా, ఎందుకంటే ఎదిరించడం అనేది ఇంకా దాన్ని పెంచుకోవడమే. తలంచుకొని పోతే ఆ రెంచేపు వాళ్ళ కోపం ఆవేశం తర్వాత చల్లారిపోతుంది. అప్పుడు మనము సేవ్ అవుతాం, కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. లేదు వాళ్ళు ఆవేశమయ్యారని మనము ఎదురు తిరిగి ఆవేశపడ్డామనుకోండి, అది ఎంత పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉంది అంటే మనం చెప్పుకోలేనంత, మళ్ళీ దాన్ని మనం పరిష్కరించుకోలేనంత సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకనేసి వీళ్ళ యొక్క నోరు అదుపులో ఉంచుకోవాలి. నోటు దురుసు పనికిరాదు. మాట్లాడేటప్పుడు తూచా తప్పకుండా ఎంత తక్కువ మాట్లాడితే అంత వీళ్ళకు మంచే జరుగుతుంది. అంటే మౌనం కూడా మంచే జరుగుతుంది, మౌనం కూడా మంచి జరుగుతుంది. అది అవసరం. కొంతమందికి అనిపిస్తుంది, నేను ఎందుకు అవతల వాళ్ళు అలా ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉండాలి అంటే, కాలం కలిసి రానప్పుడు మనం అవసరాన్ని బట్టి ఏ గాలికి ఆ సాప్ అన్నట్టుగా ఎక్కడ ఒదిగిపోవాలో, ఎక్కడ ఎదగాలో అన్నది కూడా మనం చూసుకోవాలి. అందుకనేసి ఈ రాశి వాళ్ళు వీళ్ళు బాగుండడం కోసం, వీళ్ళు బాగుపడడం కోసం మనం ఇచ్చేటువంటి సలహా. అంతేకాని మన ఇష్టానుసారం ప్రవర్తిస్తేనంటే పడేది నువ్వే. ఏదైనా సమస్య, అది మంచి అయినా సరే లేదా అది చెడైనా సరే, మంచి అనుభవిస్తున్నావంటే సంతోషం, ఆనందం. కష్టాలు పడుతున్నావు అంటే ఎవరైనా ఎలా చూస్తారు? అందులోనూ మనం ముఖ్యంగా చూడం, ఎందుకంటే బాగుండాలి అని. ఎందుకంటే తను బాగుంటే వాళ్ళ వల్ల మనకు లాభమే కానీ నష్టమే ఉండదు కదా. అందువల్ల ప్రతి ఒక్కరూ బాగుండాలి అని కోరుకునే వాళ్ళు మొదటిగా ఎవరైనా ఉన్నారు అంటే అది పండితుడే. వాళ్ళ బాగోగులు కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళు బాగుంటే వాళ్ళ వల్ల మనకు లాభదాయకం కాబట్టి. 10 మంది భక్తుల వల్ల పండితుడికి లాభం. అందుకనేసి మన ప్రతి ఒక్క పండితులు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాడు. అందరూ బాగుండడం కోసం ఏం చెయ్యాలి అనేది కూడా తను ఆలోచిస్తాడు. కాబట్టి ఇది 100% సత్యమే. అయితే ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళకి భూ వివాద విషయాలు ఉన్నాయి, వాటి వల్ల నష్టాలు ఉన్నాయి, వాటి వల్ల కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళే అవకాశము ఉంది. న్యాయ వ్యవస్థ శాఖలో కూడా అనేక వాళ్లకు చికాకులు కలిగే అవకాశం ఉంది, విసిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు పరులయ్యే అవకాశము ఉంది, అదుపు తప్పే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. అందరితో మాటలు పడే అవకాశం ఉంది, నిందలు పడే అవకాశము ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అధికంగానే ఉన్నాయి. కానీ ఉద్యోగ అవకాశాలు ఉన్నా అవి వస్తాయి, వాటిని వినియోగించుకుంటారు. కానీ అక్కడ ప్రశాంతత ఉండదు, మనశ్శాంతి ఉండదు. వీళ్ళు వీలైనంత వరకు ఆస్తులు, స్థిరాస్తులు కూడా పెడతారు. అవసరమైతే వాటి కోసం అప్పు చేసైనా కూడా ఆడంబరంగా జీవితాన్ని గడిపే అవకాశము ఉంది. పర్వాలేదు అంటే అవసరానికి తగిన రుణాలు కలిగే అవకాశం ఉంది. అంటే బ్యాంకు రుణాలు కావచ్చు, లేదంటే అప్పు రూపంలో కావచ్చు, చేబదులు రూపంలో కావచ్చు, లేదంటే వాళ్ళు స్వార్జితం అంటే కష్టార్జితంలో కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ దానికి మించి ఖర్చు చేయడం, చేతిలో మళ్ళీ లేకపోవడం, ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత పర్వాలేదు, ఎందుకంటే ఆరోగ్య స్థానంలో గురు సంచార ప్రభావం వల్ల కొంతమేర ఆరోగ్యపరమైన విషయాల్లో బాగానే ఉంటారు. అలాగే సంతాన విషయంలో కూడా వీళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశము ఉంది. కుంభరాశి వాళ్ళకి మేజర్ నష్టాలు అయితే ఏమీ లేవు ఆరోగ్యపరమైన విషయాలలో. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా
ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంట్లో భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, లేదంటే మన ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు, బంధువులతో కావచ్చు, చేసే ఉద్యోగ అధికారులతో కావచ్చు, ఇలా అందరితో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమిటి అంటే అందరిలో సైకాలజికల్గా అంటే వాళ్ళలో ఒక మార్పు వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళని చూడగానే అవతల వాళ్ళకి కోపం కలిగే అవకాశం ఉంది. అదే చెప్తారు, ఒకరిని చూడగానే పెట్టాలనిపిస్తుంది, ఒకరిని చూడగానే తిట్టాలనిపిస్తుంది, ఇంకొకరిని చూడగానే కొట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎదుటి వాళ్ళకి. ఇదంతా కూడా ఒక పాజిటివ్ నెగటివ్ థింకింగ్స్ అనమాట. ఆ అవతల వాడు పెట్టేవాడే, కానీ చూడగానే పెట్టబుద్ధి పుట్టదు, అందుకు లేదని చెప్పేస్తారు. అట్లాగా వీడు ఒక చిన్న మాట మాట్లాడినా వాడు సహనమైన మనిషే, కానీ ఎందుకో కొట్టాలనిపించేస్తుంటుంది అన్నట్టుగా ఇలాంటి సమస్యలు ఉన్న పలానా గొడవలు, కొట్లాట్లు, అంటే పెట్రోల్ పోస్తే ఎలా ఉంటుందో అన్నట్టుగా పచ్చగడ్డి కూడా మండిపోయే అవకాశం ఉంది అన్నట్టుగా వీళ్ళతో చుట్టూ సంఘంతో చాలా తెలివిగా వ్యవహరించాలి. రెండవది, వీలైనంత వరకు ఎదుటి వాళ్ళని పొగడతలతో మాత్రమే ప్రయత్నం చేయాలి. మనం వాళ్ళు ఎందుకు పొగడాలి అంటే మన కోసం పొగడాలి. ఏమిటి, మనం బాగుండడం కోసం ఎదుటి వాడిని పొగడాలి. కాబట్టి ఏదైనా సరే 10 మందిని కలుపుకొని పోయే విధంగాను, 10 మందిని సంపాదించుకునే విధంగాను, సంఖ్యాబలం అంటాం కదా, అలా 10 మందితో కలిసిమెలిసిపోయే వ్యవహారంగాను ప్రయత్నం చేయాలి తప్ప ఎదుటి వాళ్ళు కోపడుతున్నారే అని చెప్పేసి మనం కోపడకూడదు. కుంభరాశి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏమిటి అంటే ఎదుటి వాళ్ళు కోపడ్డారని వీళ్ళు కోపడ్డారంటే అయిపోయి వీళ్ళకే నష్టం. ఏమిటి, దానికి సామెత ఉంది, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకే మొక్క అన్నట్టుగా వీళ్ళ జీవితంలో వీళ్ళు ఏది మాట్లాడినా కూడా వీళ్ళకే నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి అందుకని చూసి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, నడుచుకోవడం అనేక విషయాల్లో కూడా వీళ్ళు ఓర్పు, ఓపికతో, సహనంతో మసులుకోవాలి. ఎక్కువ శాతం ఈ కుంభరాశి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేదంటే సర్పారాధన, ఏమిటి సర్పారాధన చేయడం కానీ, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కానీ అధికంగా చెయ్యాలి. ఇంకా కూడా చెప్పాలంటే సర్పారాధన అంటే వీళ్ళు పుట్టకు పాలు పోయడం, లేదా పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయడం, లేదంటే ఒక రాగి చెంబులో పసుపు నీళ్లు తీసుకువెళ్ళి పుట్ట చుట్టూ పోయడం, నమస్కారం చేసుకోవడం, ఆ పుట్టమన్న తీసుకొని తేనెతో కానీ నెయ్యితో కానీ బొట్టు పెట్టుకోవడం శత్రు వినాశనం. అలాగే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ శత్రువులు లేకుండా పోతారు. తర్వాత ఆరోగ్యపరంగా బాగుంటుంది, తర్వాత ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. సమయానుకూలంగా మనకు ప్రశాంతంగా సాఫీగా అనుకున్న ప్రతి పని కూడా నెరవేరుతుంది. వ్యాపారాలలో కూడా నష్టాలు రాకుండా ఉంటుంది. ఇంకా కూడా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు ఎవరితోనైనా పార్ట్నర్షిప్ చేయకూడదు. అదే బిజినెస్ పరంగా ఎవరితోనైనా కలిసి వ్యాపార పెట్టుబడులు పెట్టి పార్ట్నర్షిప్ చేశారనుకోండి, నష్టపోతారు. ఆ నష్టం ఆర్థికంగా నష్టపోవడమే కాదు, ఎదుటి వాళ్ళ వల్ల ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళు పెట్టుబడి పెట్టి మళ్ళీ వాళ్ళతోనే గొడవలు, కొట్లాట్లు, వాళ్ళతోనే తిట్లు, వాళ్ళతోనే మళ్ళీ ప్రమాదాలు. అందుకనేసి ఎవరితోనూ వీళ్ళు ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు, ఎటువంటి ఫ్రెండ్షిప్ కూడా పనికిరాదు. ప్రస్తుతం ఫ్రెండ్షిప్ కూడా ప్రాణహానే ఎవరికి, కుంభరాశి వారికి. అందుకు వీళ్ళకు ఫ్రెండ్ అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడై ఉండాలి. ఎవరికి, కుంభరాశి వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్ అంటూ ఉన్నాడు అంటే అది దేవుడై ఉండాలి. అదే వీళ్ళని కాపాడుతుంది. ప్రస్తుతం ఆయనతోనే మాట్లాడుకోండి, ఆయన్నే దర్శనం చేసుకోండి. ఆయనతో మాట్లాడుతున్నామంటే ఆయన వింటున్నాడా, వినలేదంటే వింటున్నాడు గాలి ద్వారా. ఏమిటి,
అంటే కొంతమంది కామెంట్ చేస్తారు, ఫ్రెండ్ అన్నావు, దేవుడు అన్నావు, దేవుడు ఎక్కడ వింటున్నాడు, దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడు. అది మనం అఖండ సినిమాలో కొన్ని డైలాగులు ఉన్నాయి కదా, అట్లాగా వింటాడు. వినేది ఎవరో కాదు, వాయుదేవుడు. గాలి రూపంలో నువ్వు మాట్లాడే ప్రతి మాటని శబ్దధ్వని ప్రపంచమంతా వ్యాపింపజేస్తున్నాడు. ఆ శబ్దాన్ని మనం ఇప్పుడు తప్పట కొట్టామంటే ఏమవుతుంది, సౌండ్ వస్తుంది, వినపడుతుంది కదా. అట్లాగే మనం మాట్లాడితే నీకు వినపడుతుంది కదా. అట్లాగే మనం ఆ దైవంతో కూడా మొరపెట్టుకోవడం అనమాట. అది ఆయన వింటున్నాడు. ఎప్పుడు సమయానుకూలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆయన రియాక్ట్ అవుతాడు. ఏమవుతాడు, అవసరాన్ని బట్టి అవుతాడు. ప్రతి క్షణము రాడు. ఎందుకంటే అది అంతే అలా. అందుకనేసి మనకు అవసరాన్ని బట్టి వస్తే చాలు, ఆయన రావాల్సిన అవసరం లే. మనుష్య రూపేణ, మానవ రూపేణ మనకు ఇందాక చెప్పుకున్నాం, శత్రువే అన్నాం. ఆ శత్రువు రూపంలోనే ఆయన మనకు సహకరిస్తాడు, అంటే మిత్రుని చేస్తాడు. అలా ఈ కుంభరాశి వాళ్ళకి ఇది ఆచరించండి. అన్నీ కూడా చక్కగా మీకు ప్రతిదీ అనుకున్నట్టుగానే నెరవేరుతుంది. శత్రువులంతా కూడా సమసిపోతారు. మళ్ళీ సహాయ సహకారాలు అందుతాయి. మనశ్శాంతి, ప్రశాంతత కలుగుతుంది. కష్టకాలంలో కూడా నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు. సర్వే జన సుఖినో భవంతు.